पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, भारत जिंदाबाद, भारत जिंदाबाद, बख्त अंसारी जिंदाबाद। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। हमारे साथ नारा लगाइए, पाकिस्तान मुर्दाबाद, पाकिस्तान मुर्दाबाद, भारत जिंदाबाद, भारत जिंदाबाद, बख्त अंसारी जिंदाबाद। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। భారత్ మాతాకు జై. భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా సహోదరులని ఈ రోజు ముక్త కంఠంతో 140 కోట్ల జనాభా ఉన్న మన భారతదేశం ఇప్పుడు ముస్లిమ్స్ కూడా భారత్ మాతకు జై అన్న కాడికి తీసుకొచ్చాడు నరేంద్ర మోడీ గారు. అంటే ఎవరి కన్ను వాడే పొడుచుకుంటాడు చేస్తా ఉన్నాడు. ఎందుకంటే మన సత్తా ఏందో ఈ రోజు నిన్న 7 తారీఖు నాడు చూపెట్టారు. మహిళము మన భారతదేశానికి మహిళలు ఆదర్శం అని ఒకటి నిరూపించాడు. సింధూర్ మీద ఒకటి ఆపరేషన్ స్టార్ట్ చేసి, సింధూర్ అంటే బొట్టు, మహిళలకు బొట్టు పెట్టుకుంటే అది ఒక పవిత్ర దేవత లెక్క ఉంటారు వాళ్ళు. ఆ బొట్టు మీద సింధూర్ అని ఆపరేషన్ స్టార్ట్ చేసి ఒక మహిళలతోని పాకిస్తాన్లో ఈరోజు ఉగ్రవాదులను అంతం చేసిండ్రు 100 మందిని. వాడు కూడా మసూద్ గాడు చచ్చిండో బతికిండో తెలుస్తుంది మనకు. ఈరోజు 11-10 గంటల వరకు తెలుస్తుంది వాడు బతికిన సచ్చినా కూడా బతికిన్నట్టు. ఎందుకంటే భయపడనని వాడు ఒక విధవ, వాడు పీతలు ఇస్తే మన ఉంటే చూడు పురుగులు, అటువంటి విధవ వాడు. ప్రపంచాలను మందిని చంపుడు, హిందువులను చంపుడు టార్గెట్ చేసుడు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఇప్పుడు ఐక్యరాజ్య సమితి కూడా వాడిని చెప్పుతోని కూడా పంపించినాయి పాకిస్తాన్ చెప్పుతోని. అదే మీరు దొంగలు రాబాయి, మీది ఉగ్రవాద దేశం, మీ దొంగలు, ఇలా సభ్యత్వం క్యాన్సిల్ చేసి పారేశారు ఐక్యరాజ్య సమితిలో. ఇటువంటి ఇక్కడ తీసుకొచ్చాడు మోడీ గారు చూడండి. ఎందుకంటే ఒకడు మోడీ ఏం చెప్తాడు, వాడేం చెప్తాడు అంటాడు. ఈ ముండకొడుకులందరికీ తెలియలేదు. ఇప్పుడు ఈ రోజు ఇది జరుగుతూ ఉన్నది, ఇవాళ కూడా జరుగుతుంది చూడండి. ఈ రోజు రేపు కానీ జరుగుతుంది. అందరు మీరు జాగ్రత్త ఉండాలి చెప్తున్నా. భారత్ మాతాకు జై. మీరందరూ అలర్ట్ ఉండాలి. ఒక వారం రోజుల్లో మొత్తం క్లోజ్ అయిపోతుంది, సినిమా క్లోజ్ అయిపోతుంది. వాళ్ళు కంపల్సరీ ఒక్క మనిషి లేకుండా ఏర్పారేస్తారు. అందుకే వాళ్ళు 5,000 మంది మిలిటరీలో రిజైన్ చేసేది ఎందుకోసం కిందికే సావని వీళ్ళందరూ చంపితే అయిపోతుంది. ఊరికే వీళ్ళందరూ అని వాళ్ళు మిలిటరీ వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళిపోయారు. పోలీస్ డిపార్ట్మెంట్, మిలిటరీ ఆఫీసర్స్ అందరు. ఎట్లా మన భారతదేశంలో భారతీయులు వాళ్ళు ఊకోరు, మోడీ గారు ఊకోరు, పొక్కల్లో కూడా అందరు చంపేస్తారు. మనమున్న చచ్చిపోతాం, మనం బతుకుంటే బలసాగు తినొచ్చని వాళ్ళు విదేశాలు పారిపోయారు. వీళ్ళందరూ ఏరిపారేస్తానికి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు అందుకే 5,000 మంది వెళ్ళిపోయారని అర్థం చేసుకో. ఈ మసూద్ గిసూద్ గారు లేకుండా చెప్తారు. ఈ మసూద్ గారు ఒక గ్యాంగ్ తయారు చేసి, ఆ దొంగ గ్యాంగు అందరి మన టెర్రరిస్టులు తయారు చేసుకుంటా ఉంటే ఎవడో కుట్టాడు. ఇక్కడ అందరు సపోర్ట్ చేశారు. భారతదేశంలో మొత్తం సపోర్ట్ చేశారు. పాక్కు చుక్కలు చూపించిన ప్రపంచ దేశాలు ఐక్యరాజ్య సమితితో భద్రతలను నిలిపేసిన బెడిసి కొట్టింది. వాళ్ళకి తెలిసిపోయింది ఇవన్నీగా మొత్తం క్లోజ్ చేస్తానికి. వాళ్ళని మెల్లమెల్లకు ఒక్కొక్కటి తాళసే కదా ఇటు తిప్పుకుంటా ఆఖరి తాళం పడుతుంది చూడ అట్లా చేశాడు. వాడు మొత్తం చుట్టూ పద్మవ్యూహం, మహాభారతంలో పద్మవ్యూహం చేసిన చుట్టూ వేసుకొచ్చి వేసేసారు. ఈరోజు రేపు కూడా, ఈరోజు 8 తారీఖు, ఈరోజు కూడా మధ్యాహ్నం ఎప్పుడైనా రాత్రి వేసేస్తారు వీళ్ళు. ఇలా సావరాలు మంచిగా పడుకుంటారు కొడుకులు. పొద్దున్న దాకా తిని రాత్రి 12-1 గంటకు పడతారు కొడుకులు. పండి మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలు ఎత్తారు ఈ కొడుకులు. రాత్రి ఉద్యోగ మటన్ చికెన్ తిని అది మన అదే ఆ గోమాతలను వాళ్ళ వీళ్ళని కోసుకొని తిని రాత్రి 12-1 గంటకు తింటారు. తిని 2:30కు మంచిగా నిద్రపోతారు కొడుకులు వీళ్ళు. ఇక అప్పుడు వీళ్ళు మన 2:30కు మీద సంగతి చూపెట్టారు మహిళలు. భారతదేశం ఉన్న మహిళలందరికీ శుభాకాంక్షలు. ఈరోజు భారతదేశం పటంలో భారత మాత అని అంటే ఇది లేడీస్లే, మహిళలు. భారత మాత అంటే భారత మాతలో మధ్యలో ఉంటుంది చూడు భద్రకాళి వీళ్ళందరి సంగతి చూపెట్టారు. ఇప్పుడు ఈరోజు పోషమ్మలు, మైసమ్మలు వీళ్ళంతా మహిళా శక్తులే. సింధూర్ దాని మీద అటాక్ చేసి వాళ్ళందరినీ చేసిరు. కథ 100 మంది మొగోళ్ళను వాళ్ళు ఎట్లా మన భారతదేశంలోకి వచ్చి ఎలా చేసిర్రో కాశ్మీర్లో
కాశ్మీర్ అంటే మనకు బొట్టు లెక్కది. అవన్నీ వాళ్ళకి తెలియదు. అవన్నీ ఏమున్నా కూడా గొడ్డు మాంసం తిని రాత్రి 1 గంటగా తిని తాగి పండి పొద్దున మళ్ళా పాలన 12 గంటలు వేసి ఇదే ఆలస్కాలు చేస్తుంది దొంగ మునగొడుకులు. వాళ్ళ పని అయిపోయింది. భారత్ మాతకు జై. ప్రశాంతమైన వాతావరణం మనది. ఎక్కడ గొడవలు లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను.